వినాయక చవితి వచ్చేస్తుంది కదండి తొందరగాను. ఇవాళ రెసిపీ ఏంటంటే బక్వీట్ అండి. ఇది ఒకలాంటి గోధుమలు అనమాట. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అన్నమాట. కేజీ వచ్చి 200 రూపీస్ అవి. కాకపోతే ఇది ఏంటంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఆ పౌడర్ కూడా మిల్లు పట్టిస్తారు అనమాట. ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి. బక్వీట్ ఇట్లా ఉంటాయి అన్నమాట. మనకి బిగ్ బాస్కెట్లో వాటిలో దొరుకుతుంది బయట. ఇవి పౌడర్ చేసేసుకుని అందులో ఏంటంటే 2 స్పూన్స్ సుజీ రవ్వ కూడా కలిపేసి అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర అండి. వీటికి ఈ గోధుమ పిండి లాంటిది అనమాట బక్వీట్ అనేది. దానికి ఒక స్పెషల్ వాసన ఉందండి, బాగుంది. నేను చపాతీ కాకుండా చపాతీలు కూడా చేసుకుంటారు, దోశ కింద వేస్తున్నాను అనమాట. పలుచగా రవ్వ దోశలాగా వేసుకోవచ్చండి. బాగా హోల్స్ పడిపోయి క్రిస్పీగా చాలా బాగుంది. చాలా క్రిస్పీగా వస్తుందండి రవ్వ దోశలాగాను. పెద్ద పెనాన్ని అంటుకుపోవడం అది ఉండదు. అయితే పిండి మాత్రం చాలా గమ్మిగా జిగురుగా ఉంటుంది. ఇది సలాడ్స్లో కూడా బాగా వాడతారండి. మీరు కూడా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. దీని లివర్కి దానికి చాలా మంచిది అని ఉందన్నమాట. చాలా హెల్దీ ఫుడ్. ఒకసారి ట్రై చేసి చూడండి. దోశలు అయితే చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. నేను అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర మాత్రమే వేసాను. అలాంటి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అండి నచ్చితే.